వెల్కమ్ టు D6 టీవీ. భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. కాకినాడ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా స్థానిక సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి ప్రవేశ కూపెన్లు ముద్రించి ముందుగానే పంపిణీ చేసినప్పటికీ కూపన్లు లేని మహిళలు కూడా వ్రతాలకు తరలి రావడంతో ఆలయం వెలుపల కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీ సభ్యులు కూపన్లు గల మహిళలను ఆలయ ప్రాంగణంలోనికి అనుమతించారు. వరుస క్రమంలో వచ్చిన మహిళలు ప్రశాంత వాతావరణంలో శాస్త్రోక్తంగా వ్రతమాచరించారు. కమిటీ అధ్యక్షుడు గ్రంథి నారాయణరావు బాబ్జీ, కమిటీ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి ఉండవిల్లి వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో మహిళలకు చీర, రవిక, రూపు, పసుపు, కుంకుమ తదితర పూజా సామాగ్రిని సమకూర్చారు. ప్రధాన అర్చకులు సన్నిధిరాజు సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ శర్మ తదితర అర్చక బృందం సంకల్ప విధి, కథాపూర్వక విధానం, సహోదరంగా వివరణ ఇస్తూ మహిళలచే వ్రతమాచరింపచేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ దాతలు, దేవాదాయ శాఖ అధికారులు సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతమాచరించారని తెలిపారు. స్థలాభావం వలన కేవలం 2000 మందికి అవకాశం కలిగిందని అన్నారు. మహిళలు సంతృప్తిగా వ్రతమాచరించి అమ్మవారిని దర్శించి వెళ్లారని అన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు సహజమన్నారు. అందరి సహకారంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. ఈవో చౌదరి మాట్లాడుతూ సామూహిక వ్రతాలకు భక్తులు తరలి వచ్చారని, అందరి సహకారంతో సంతృప్తిగా ముగిసిందన్నారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రాబోయే వినాయక చవితి, దసరా ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ఇన్ఛార్జ్ పి రామకృష్ణ, D6 టీవీ. మా కమిటీ కూడా అందరికీ అన్నారండి. ఏ ఒక్కరు కూడా ఇది వేరే రకంగా ఇవ్వడం జరగలేదు. 2 కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఎంతో కొంత న్యాయం చేయగలిగాం. ఇంతకు మించి న్యాయం చేయడానికి వనరులో ఉన్న తన ప్రభావం లేదు అని మీరు గ్రహించాలని తెలియపరుస్తూ ఈవో గారు కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిరంతరం నిన్న రాత్రి 4 గంటల వరకు కూడా కార్యకర్తలు ఒక రూపాయి కూడా తీసుకోకుండా అమ్మవారికి సేవ చేశారు. 50 మంది. మొన్నటి రోజైతే 100 మంది. ఈ 2000 బ్యాగులు 2200 కూడా వాళ్ళే తయారు చేసి ఇవన్నీ కూడా మీకు అందించడం జరిగింది. ఇదే మీరందరూ సౌకర్యంతో దీన్ని రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం, మీకు ఈ పూజ ఇక్కడ చేసుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి బాలకృష్ణ అమ్మవారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపడుకుంటూ ఈ విషయంలో పూజలు కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం అయినా చెప్పాలని చెప్తున్నాం. నిరంతరం 3-4 రోజుల బట్టి కూడా వచ్చిన భక్తులకి ఏ విధంగా అసౌకర్యం కలగకుండా చూసేయాలని కూడా మీరందరూ కూడా గ్రహించారు. ఈ అవకాశం ఎమ్మెల్యే గారు మా కమిటీకి నాకు ఇవ్వడం ఒక పూర్వజన సుకృతంగా భావిస్తున్న తప్ప వేరే కాదు. అమ్మవారు దయతోటి కొండబాబు గారు ఆదేశాలతో అందరూ కూడా నియమించడం జరిగింది. మీరందరూ గ్రహించండి. చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఏడాది ఇంకా ఘనంగా చేయాలని మాకు కోరుకుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పకుండా చేస్తాం. తెలియపరచుకుంటూ మీ అందరూ సెలవు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్, ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, RC ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.